అయ్ బాబోయ్ పన్నీరే పొద్దు పొడవగానే పడుకోవడం మానేసి పని పని అని పరితపించిపోయి చేతన పట్టించుకోరండి. కానీ మనం మాత్రం ఫ్యామిలీ పలానాది కావాలని కోరుకుంటే కష్టమైనా సరే క్షణాలో కళ్ళ ముందుకు తెచ్చేస్తామండి. చూసారా మన పవర్ చేసేద్దాం. ఇంట్లో కొంచెం నూనె వేసుకుని బటర్ కూడా వేసుకున్నాక దాల్చిన చెక్క, లవంగాలు, ఒక యాలక్కాయ, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు మగ్గబెట్టండి. మూత తీసి మగ్గిందో లేదో చూసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టండి. గిన్నెలో నూనె వేసి కొంచెం బటర్ వేసుకుని షాజీరా ఓ బిర్యానీ ఆకు వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసుకుని 1 నిమిషం వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం కారం కూడా వేసుకుని 30 సెకండ్లు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో 4-5 నిమిషాల పాటు వేపేసుకున్నాక నూనె పైకి తేలుతుందండి. అందులో కొంచెం నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకున్నాక పన్నీర్ ముక్కలు అందులో వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఓ 3 నిమిషాలు మగ్గనిచ్చేయండి. నూనె పైకి తేలిన తర్వాత ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి కూడా వేసుకుని ఆకని కొంచెం కొత్తిమీర జల్లుకుని అన్నంలో గానీ చపాతీలు గానీ తింటే ఉంటదండి. పన్నీర్ కర్రీ తిని ప్రేమతో ప్రాణం పెట్టి చేసామని పొగుడుతుంటే ఆ ప్రేమనే ప్రాణవాయువుగా పీల్చినంత ప్రశాంతంగా ఉంటదండి.